హాయ్ ఐస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సినీ క్రిక్ డిబేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో హైదరాబాద్ వర్సెస్ జీటీ ప్రీ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాము. కాంబినేషన్స్ ఎలా ఉంటాయి, ఏమైనా చేంజెస్ ఉంటాయా, కీ బ్యాటిల్స్ ఎవరెవరికి ఉంటాయి, నెక్స్ట్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరు అని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడేదానికి విష్ణు అండ్ కుమార్ వచ్చినారు. వాళ్ళు లాస్ట్ ఏ అన్ని ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి వాళ్ళే వచ్చి మాట్లాడతారు. వాళ్ళు ఎస్ఆర్హెచ్ వేరే అభిమానులు వాళ్ళిద్దరు. ఓకే, నేను జీటీ తరపున మాట్లాడతాను. సరే, ఓకే. హాయ్ విష్ణు, హాయ్ కుమార్. హాయ్ Hi రిషి. Rishi, hi Kumar. ఓకే, How are you guys? హాయ్ హాయ్. ఓకే, ఫైన్ ఫైన్. ఏదో ఉన్నాం. మన ఎస్ఆర్హెచ్ గెలిస్తే బాగుంటది, గెలవలే కాబట్టి. విష్ణు అండ్ కుమార్, ఎస్ఆర్హెచ్ కాంబినేషన్స్ లో ఏమైనా చేంజెస్ ఉంటాయి అనుకుంటున్నావా? ఏం చేంజెస్ ఉండవు Kumar. అనుకుంటున్నాం. అంటే ఉప్పల్లో బ్యాటింగ్ ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ కూడా కమిందు మిన్స్ బాగా పర్ఫామ్ చేశాడు కదా. అవును. అసలు సిటీ వచ్చినోడంతా గెలిచి కొడుతున్నాడు మా పక్క. అదే బాధ, ఒకడే కొడతాడే. అది ఒకటే కొడుతున్నాడు. ఇదంతా ఒక ప్యాకేజీకి చేరి లాస్ట్ లో కొడతారు అనుకుంటున్నా. అదే అదే ఎంత తని పీస్ అండ్ పేపర్ ఉన్నాయి. ఎంత పీస్ పేపర్ పీసులుగా ఉన్నాయి. చేస్తాం. ఒక పేపర్ కి అయితే బాగుంటది, వస్తుందని నా ఎక్స్ప్లోజివ్. నమ్మకం. అది ఈ రోజే వస్తుందని నా నమ్మకం. ఆహా. ఓకే, బ్యాటింగ్ అయితే స్ట్రాంగ్ గా ఉండాలి, కానీ పర్ఫార్మెన్స్ దా ఇంకా రాలేదు. అందరూ కలిసి చేస్తే మాది సరైన టీం అంటున్నారు. అది కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే. అందరికి ఎబిలిటీ ఉంది. అభిషేక్ శర్మ నుంచి హెడ్ కాడి నుంచి ఇషాన్ కిషన్ ప్రతి ఒక్కరికి ఉంది. బౌలింగ్ లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? సిమ్రజిత్ తీసేసి ఉనాక్ కట్ వేసి చేంజెస్ ఏమంటా ఉంటాయా? లాస్ట్ మ్యాచ్ సిమ్రజిత్ బాగానే చేశాడు కదా. బానే వేసాడు. ఏం యా. తప్పు చేయలేదు, మంచి బాల్స్ వేస్తున్నాడు. ఆ, రేపు ఎన్నో తప్పు చేసినా మారవచ్చు. టీం కాంబినేషన్ మారవకుండా ఒకే దాంట్లో స్టిక్ అయితే ఇంకా కొంచెం బాగుంటది. అంటే ఇప్పటికి బౌలింగ్ ఏం ప్రాబ్లం లే కదా, బ్యాటింగ్ ఒకటే ఎక్స్ప్లోసివ్ బ్యాటింగ్. ఫస్ట్ మ్యాచ్ వచ్చినట్టు బ్యాటింగ్ రాలే, హ్యూజ్ బౌ- ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసాయి వాళ్ళ మీద. విష్ణు విష్ణు ఇంకా అనుకుంటున్నాడు బౌలింగ్ అని ప్రాబ్లం ఎందుకు కుమార్? అలా ఏం అంటే కాదు, మా కుమార్ చెప్పింది కరెక్ట్. కొంచెం ఫస్ట్ ఇప్పుడు మీరు బౌలింగ్ చూసినట్టే ఫస్ట్ ప్యాట్ కమిన్స్ పెద్దగా ఏం 280 కొట్టినప్పుడు పెద్దగా ఏం తీసుకోవాలి. సెకండ్ మ్యాచ్ కొంచెం వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ పవర్ ప్లే లోనే వేసాడు. సేమ్ అదేలాగా మేము తీసుకొని వస్తాం. మంచి రేపు మంచి మ్యాచ్ ఉంటుంది ఫర్ షూర్ ఎస్ఆర్హెచ్ కి. ఓకే, అదే జీటీ ఫ్యాన్స్ కి దట్స్ బ్యాడ్ డే. అదే ప్రతి మ్యాచ్ ఒక్కసారి ఇట్లనే బ్యాటింగ్ మాట్లాడుతున్నాం. ఒకసారి బ్యాటింగ్ బాగా వచ్చేస్తే నాకు బౌలింగ్ కనిపించదు. కానీ అంటే ఒక 280లు 250లు ఫస్ట్ మ్యాచ్ బౌలింగ్ వీకే, ఎవరు పట్టించుకోరు. బ్యాటింగ్ ఏదైనా ఇట్టుందంటారు. బ్యాటింగ్ స్ట్రెంగ్ చేశారు. ఒక పెద్ద స్కోర్ ఇవ్వాల్సిందే. దీంట్లో అటాకింగ్ బ్యాటర్స్ లేరు కొంచెం, అయినా కూడా వాళ్ళు క్లాస్ బ్యాట్స్మెన్స్. 200 250 స్ట్రైక్ చేయలేస్తారు వాళ్ళు కూడా. బట్లర్ ఉన్నాడు, రూదర్ఫోర్డ్, వాళ్ళది పెద్ద లైనప్ ఉంది. 250 కొట్టాలి, ఉప్పలంటేనే 250, లేదంటే అయిపోయింది. టూ రేపు ఫిఫ్టీ టూ మంచి ఫిఫ్టీ అని కంబ్యాక్. మీరు 250 అని కాదు, నేను 300 అని. త్రీ మీ హండ్రెడ్ కంబ్యాక్ రేపు ఉంటుంది ఆ, ఖచ్చితంగా. మీరు 250 అని 150 కొనుక్కుంటున్నారు. రేపు మా డెన్ లో మ్యాచ్, బ్యాటింగ్ నాకు డెన్. నాకు అది కాదబ్బా, పోయి మ్యాచ్ 120 కొట్టినారు చూడు, అంతే. నాకు ఆశ్చర్యం. రెండు మ్యాచ్ నుంచి చేరుకొని 300 కొట్టలా మీరు? దానికి ఏం ఉన్నాం నియమాలు కాబట్టి నీ మాటలన్నీ తీసుకోవాల్సింది వస్తుంది. రేపు గెలిచి మాట్లాడతాం పోస్ట్ రివ్యూలో. యాక్సెప్ట్ చేస్తున్నాం. పోస్ట్ మ్యాచ్ లో చూసుకుంటాం ఓకే, ఈ రోజు. ఎస్ఆర్హెచ్ చేంజెస్ కొద్దాం. ఎస్ఆర్హెచ్ లో ఉమ్, చేంజెస్ ఏమి ఉండవు. వాళ్ళు బ్యాటింగ్ లైనప్ ఉండవు. బాగా టాప్ ఆర్డర్ ఫైర్ గా ఉంది. మిడిల్ టాప్ త్రీ క్లాస్ బ్యాట్స్మెన్స్. అనాక్ త్రీ బ్యాట్స్మెన్ చూసుకుంటే బాగా హిట్టింగ్ చేసేవాళ్ళు. అనాక్ టూ బ్యాట్స్మెన్ చూసుకుంటే సాయి కిషోర్ అండ్ రషీద్ ఖాన్, వీళ్ళు మంచి ఆల్రౌండర్లే. వీళ్ళు ఆడే కెపాసిటీ ఉంది. నాకు అర్షద్ ఖాన్ ని నేను రీప్లేస్ చేయొచ్చు అనుకుంటున్నా. వాళ్ళకి త్రీ క్లాస్ బౌలర్లు ఉండేవాళ్ళు. అర్షద్ ఖాన్ బదులు ఒక ఫారిన్ ప్లేయర్ రావచ్చు. త్రీ స్లాట్స్ వాళ్ళు ఫిల్ చేసినారు. గ్లెన్ ఫిలిప్స్ వచ్చే అవకాశం ఉంది అర్షద్ ఖాన్ బదులు. సిరాజ్, ప్రసిద్, ఇషాంత్ ముగ్గురు ఉన్నారు. నీకు ఇషాంత్ బదులు కావాలంటే కూడా అర్షద్ ఖాన్ పెట్టుకొని ఎలానో ఒక ఫాస్ట్ బౌలర్ బదులుగా ఫారిన్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ రావచ్చు అనుకుంటున్నాను. ఏమో చూసుకుందాం. మేబీ నాకైతే అంటే ఇషాంత్ శర్మని కూడా రిప్లేస్ చేయొచ్చు. అవును, రీప్లేస్ చేయొచ్చు. అంటే ఇంత నుంచి చెప్పంటే వాళ్ళ ప్లానే అదిదా.
బౌలింగ్ లో బాగా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. మన వాళ్ళకి బిగ్ స్కోర్ రావద్దు, టాప్ ఆర్డర్ మీద ప్రెషర్ పడవద్దు. ఎందుకంటే వాళ్ళు అనుకునేది ఏమనుకుంటున్నారంటే టాప్ ఆర్డర్ మీద ఒక 250 220 అలా ప్రెషర్ పడితే వాళ్ళు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే వాళ్ళకి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కొంచెం వాళ్ళు టాప్ ఆర్డర్ కి ఒక ఒక 200 లోపల, ఒక 190 లోపల ఉంటే కొంచెం ఫ్రీగా ఆడతారు. అందుకోసమే బౌలింగ్ స్ట్రెంథన్ చేసినారు. ప్రతి మ్యాచ్ బౌలింగ్ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇషాంత్ శర్మ ఒక్క ఓవర్ వేస్తే చాలనిపిస్తుంది, 2 ఓవర్లు చేస్తే చాలనిపిస్తుంది. నెహ్రా ఒక ప్లాన్ తోనే వచ్చినాడు. వాళ్ళు ఆ, బ్యాటింగ్ లైనప్ ఇంకొక డ్రాబ్యాక్ నేను ఏమనుకుంటున్నా అంటే ఇంకా ప్రూవ్ అవ్వాలి. లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ వాళ్ళు బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ వచ్చి ఒక్క టెస్ట్ చేసానికి ఛాన్సే దొరకలే. కరెక్ట్. ఫుల్గా టాప్ ఆర్డరే చూసుకొని వస్తున్నారు. ఒకవేళ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ప్రూవ్ చేసుకుంటారా ఇటే వేటియా, రూదర్ఫోర్డ్, షారుఖ్ ఖాన్? కాదు, ఇంకా ఇప్పుడు వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఆడలే కదా, చూద్దాం. ఇప్పుడే మీరు చెప్పిందంతా కరెక్టే. నాకు నేను అనుకున్నదే చెప్పినాను కానీ చేంజెస్ ఈ రోజు కూడా చేయడు 90%. ఉమ్, నెహ్రా ఉమ్, 6 బౌలర్స్తోనే వస్తాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళు ఎప్పుడు మిడిల్ ఆర్డర్ ప్రూవ్ చేసుకునిందేలే. వాళ్ళ సక్సెస్ అంతా ఎప్పుడు ఉంటుంది అంటే టాప్ 3 ప్లేయర్స్లో ఒకడు పర్ఫార్మెన్స్ చేసినంటే మిగతా ఎండింగ్లో ఉండే వాళ్ళంతా హిట్టింగ్ చేసి వర్కౌట్ అయిపోతుంది. టాప్ 3 ప్లేయర్స్ ఫ్లాప్ అయినదంటే ఓవర్కి ఎండ్ దాకా లాక్కొని పోయి ఓడిపోతుంది. వాళ్ళు టాప్ 3 ప్లేయర్స్ పర్ఫామ్ చేయాలి, ఎవరైనా ఒక్కరైనా బాగా. అదే వాళ్ళది. అవును. ఓకే, చేంజెస్ అదే నేను టాప్ 3 మా టీం పర్ఫామ్ చేస్తే 300 చూడొచ్చు రేపు. 300. చూడవచ్చు. విష్ణు వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు టాప్ 3 విత్ గుడ్ బౌలింగ్ యూనిట్ ఉంది. మన 300 మనది అంటున్నావు. 300 ఎక్స్ప్లోసివ్ టాప్ 3 అయినా మంచి బౌలింగ్ యూనిట్లే. అదే అదే తేడా. అదే విష్ణు 300 అంటున్నాడు, ప్రతి మ్యాచ్ 3 నావాలు వేసుకొని పోతున్నాడు. ఏం చేసేది తెలియదు. చూద్దాం. ఇప్పుడు నేను ఏం చెప్పినా మాట్లాడలేదు. వినాలి విష్ణు, నువ్వు చెప్పిన ఏం దానికి చెప్పినా నేను వినాలి. ఇప్పుడు వింటున్నాను, ఎందుకంటే ఓడిపోయాను కాబట్టి. ఓకే 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 పోస్ట్ మ్యాచ్ లో నేను పెట్టుకుంటా. ఓకే. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరు అనుకుంటున్నారు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో? ఇన్ బ్యాటింగ్ లో నేను ఎప్పుడూ నమ్మేది అభిషేక్ శర్మ. ఓకే. బౌలింగ్ లో షమి. బ్యాటింగ్ లో నేను అభిషేక్ శర్మ అంటే నేను కొంచెం ఆ, ఒప్పుకుంటాను. ఇంతవరకు పర్ఫార్మెన్స్ చేయలేదు, ఇండియా టీంలో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేసినాడు, ఆడే క్యాపబిలిటీ ఉంది కాబట్టి మాటిందంటే తీర్చేస్తాడు, అన్ని అప్పులన్నీ తీర్చేస్తాడు. నిజమేను, కరెక్టే. బౌలింగ్ విషయానికి వస్తే నేను షమి అంత ఫామ్ లో లేడు అనుకుంటా నాకు. నెక్స్ట్ మ్యాచ్ వస్తాడు. ఆ టాప్ ఆర్డర్ నువ్వు చెప్పినట్టు ఆ ముగ్గురులో ఒకరినైనా లేపితే షమి ఖచ్చితంగా లేపుతాడు. లేపితే ఏముంది, ఆల్రెడీ 100%. జీటీ ప్లేయరే, జీటీకి అగైన్స్ట్ ఏం చేస్తాడో చూద్దాం. ఒకవేళ జరిగినా జరగచ్చు, వీటికి తీయచ్చు. ఓకే. షమి అన్నావు. నేను ఎస్ఆర్ జీటీలో XY ఫ్యాక్టర్ ప్లేయర్స్ చెప్తాను. బౌలింగ్ లో వచ్చిందంటే నేను రషీద్ ఖాన్ అంటున్నా. రషీద్ ఖాన్ SRH కి రషీద్ ఖాన్ కి ఒక పగ ఉండదు, పాత పగ. బాగే ఆ పగని ఏమన్నా తెచ్చి మళ్ళీ ఇక్కడ తీరుస్తాడు. క్లాసన్ ఉప్పల్ చపాతీ రేపు సరే వన్ సరే. అయితే బౌలింగ్ లో తిప్పి తిప్పి కొడతాడు. బ్యాటింగ్ లో చూసుకున్నామంటే షారుఖ్ ఖాన్ టాప్ 3 ఏమన్నా కొంచెం స్ట్రగుల్ అయినా సరే, లేకపోతే స్లోగా ఆడిచ్చినా సరే, హిట్టింగ్ మిడిల్ ఆర్డర్ లో చేసేదానికి నేను షారుఖ్ ఖాన్ అనుకుంటున్నా. షారుఖ్ ఖాన్ బ్యాటింగ్, అది బ్యాటింగ్, ఇది మా ఎక్స్పెక్ట్. ఇంకా వాళ్ళు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి షారుఖ్ ఖాన్ ఎంత అయినా ఏం చేయలేం. ఫెయిల్ అంటే అది స్లోగా ఆడిచ్చేది నేను చెప్తున్నా. ఫెయిల్ అంటే ముగ్గురు ఫెయిల్ అయినారంటే షారుఖ్ ఖాన్ కూడా ఏం చేయలేడు. వాళ్ళు స్లోగా ఆడి తోసి ఇస్తే హిట్టింగ్ చేసేదాన్ని కాదు. చూద్దాం అక్కడ అబిలిటీ వాడికి ఉందా తోసి చూద్దాం. ఇచ్చేదానికి 200 ఉండదు స్కోరు. చూద్దాం ఉమ్, రేపు ఉమ్. పోస్ట్ మ్యాచ్ లో చూద్దాం. ముందే చెప్పేసి నాయన నీ దగ్గర 3 నమ్మలు పెట్టించుకునే దానికంటే అయిపోయాక మాట్లాడతాను. సరే, క్రికెట్లో అయిపోయాక మాట్లాడదామండి. ఇప్పుడు అది ఒక్కదా ఇంప్రూవ్ అయింది అది, మీరు లైట్ గా ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. సరే మ్యాచ్ ఫుల్గా ఇచ్చేస్తాం. మ్యాచ్ సరే. అదే ఒక మ్యాచే ఇస్తున్నారు, మళ్ళీ 3 మ్యాచ్లు నేను అంటున్నారు. ఇంకా చూద్దాం. ఒక్కసారి రిజం వచ్చింది అనుకో, మాకు ఫస్ట్ మ్యాచ్ ఎక్కువ రిజం వచ్చేసింది. ఉమ్. అందువల్ల ఓవర్గా ఆడినాం. ఈ 3 మ్యాచ్లో తెలుసుకున్నాం. మా
కోచ్ వేరే డానియల్ విటోరి వేరే అడ్రస్ చేస్తాను ఇష్యూస్ అని ఈరోజు ట్వీట్ వేరే వేసినారు. చూద్దాం ఏం అడ్రస్ చేస్తారో, ఏం అప్రోచ్ చేస్తారో చూడాలి ఈరోజు. అడ్రస్ ఏమీ లే, అన్ని కోచ్లు ఏదో ఒకటి చెప్తున్నారు, కానీ జరిగేది ఏమీ లేదు. మా కోచ్ కూడా ఈరోజు అట్లే మార్పులు చెప్పినాడు. చూస్తావు కదా, మార్పులు అంటే బ్యాటింగ్ లైనప్ లో ప్లేయర్స్ కాదు, ప్లేయర్లు ఏంది ఇంత క్లాస్ గా ఇంత మాస్ గా ఆడుతున్నారు. క్లాస్ ప్లస్ మాస్, ఇన్ని రోజులు మాస్ గానే ఆడుతున్నారు, ఈ రోజు క్లాస్ ప్లస్ మాస్ రెండు కంబైన్ చేస్తారు. ఎంత క్లాస్ ఆడినా సరే టాప్ ఆర్డర్లో 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే బౌలర్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అది నెహ్రా బౌలింగ్ కోచ్ కాబట్టి టిప్స్ అన్ని ఇచ్చి బౌలర్స్కి చెప్తా ఉంటాడు, ఈ లెంత్ వేయండి, ఈ బాల్స్ వేయండి, కొంచెం వాళ్ళు స్ట్రగుల్ అవుతారు అని. 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండే వల్ల కొంచెం బౌలర్స్కి కొంచెం అనుకూలంగా అయిపోతుంది బౌలింగ్ వేసేదానికి. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంటే ఆ కథే వేరు. అది ఇలాంటి హిట్టర్స్కి లెంత్ మారిందంటే బయట కొట్టేస్తారు, అది ఉప్పల్ గ్రౌండ్లో. కానీ మీరు టాప్ 3 లెఫ్ట్ మీకు మీ మీ బ్యాటింగ్ కొలాప్స్ అయిన దానికి కారణం ఎవరు నేను చెప్పేదా? ఇషాన్ కిసాన్ మీరు టీంలో ఎత్తకుంటే మీరు సుఖపడి ఉంటారు. ముంబై దగ్గర నుంచి ఎత్తుకోవచ్చు పెట్టుకున్నారు, ఫస్ట్ సెంచరీ వేసినాడు. ఈ సీజన్ అంతా ఎత్తనీయకుండా ఇట్ట ఇంకో అనుకున్న సీజన్ వాళ్ళే అందరూ ఇట్ట అనుకునే వాళ్ళే, అందరూ ఇట్టే అనుకుంటున్నారు. కొట్టినప్పుడు వా సరైన పిక్రా, బీసీసీఐకి అదేమో పెద్ద స్లాబ్ పడింది అంటారు. అంతే, కొట్టిన రోజు వాడి అవుతుంది, మీరు కొట్టినప్పుడే నేను మాట్లాడుతూనే చెప్పిన ఉండండి. కొట్టినప్పుడే నేను చెప్పిన ఈ రోజు ఎస్ఆర్హెచ్కి రాసి కదరా, దరిద్రం వచ్చి తల మీద కూర్చున్నది, ఇది ఎత్తనీయకుండా ఈడు ఇంకా ఆడుకుంటాడు ఎస్ఆర్హెచ్ అని. అదే మీకు పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారనుకో, ఆడతారు, ఒక వికెట్ పడితే నితీష్ రెడ్డి లాంటి రైట్ హ్యాండర్ వచ్చేస్తే కాంబినేషన్ సెట్ అవుతుంది, మ్యాచ్ తోసుకొని పోతారు. కానీ ఇక్కడ జరగల, బౌలర్స్ కొంచెం అడ్వాంటేజ్ ఇస్తున్నారు. సరే చూద్దాం. ఎనివే చూద్దాం మీరు anyways. మీరు కీ బ్యాటిల్స్ ఎస్ఆర్హెచ్ లో కీ బ్యాటిల్స్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? మీ బ్యాటర్ చూసి ఏ బౌలర్ ఈ బ్యాట్స్మెన్ భయపడతాడు? అభిషేక్ శర్మ, ఓకే, అభిషేక్ శర్మ ఏ బౌలర్ ని బాగా అటాక్ చేస్తాడు అనుకుంటున్నాం వాళ్ళ సైడ్? సిరాజ్, ఓకే, మీ బౌలర్ ఏ జీటీ బ్యాట్స్మెన్ ని ట్రబుల్ చేస్తారు అనుకుంటున్నాం? షమి టు బట్లర్. ఓకే నేను ప్యాట్ కమిన్స్ టు సాయి చూస్తున్నంట. ప్యాట్ కమిన్స్ టు సాయి చూసు. ఓకే, బ్యాటింగ్ లో కుమార్. బ్యాటింగ్ లో అంటే మా బ్యాట్స్మెన్ హెడ్ టు సిరాజ్. హెడ్ అంటే లాస్ట్ మ్యాచ్ మంచి రిజమ్ లో ఉన్నాడు కదా, సాల్ట్ ని ట్రబుల్ చేసినట్టు చేద్దాం అనుకుంటాడు, ట్రబుల్ చేద్దామని వచ్చి ట్రబుల్ లో పడిపోతాడు. ఒక 2 4లు కొడితే కొంచెం లెంత్ మారుతాయి, ఇంకొక 2 కొంచెం 6లు సెట్ అయ్యాక ఆ మొత్తం ఇద్దరికి ఇంకా కనెక్షన్ కుదరలేదు అసలు ఓపెనర్స్ కి. అసలు ఆ అభిషేక్ శర్మ అంతా అన్లక్కి. సరే మనం సిరాజ్ ఎట్లంటే మాట్లాడుకునే సిరాజ్ 5 6లు ఇచ్చినా కూడా అదేమో వికెట్ ఎత్తేస్తాడు అనిపిస్తుంది నాకు. రన్లు లీక్ చేస్తాడు, వికెట్. టెస్ట్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో కూడా హెడ్ కి సిరాజ్ కి మంచి రైవలరీ ఉంది. ఈ రోజు ఏమైనా జరుగుతుందో చూద్దాం. అక్కడ కూడా హెడ్ సాగు కొడతాడు, కానీ వికెట్ ఫుల్ టాస్ వేసి వేస్తాడు. అదే ఏదో ఫుల్ జరుగుతుంది. టాస్ వేస్తే అవుట్ ఆఫ్ గ్రౌండ్, మీకు తెలియట్లేదు. చూద్దాం. సరే 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 గాయస్, ఓకే. నేను మా దాంట్లో కీ బ్యాటిల్స్ ఎవరు చెప్తాను. షారుఖ్ ఖాన్ ఉన్నాడు కదా, షారుఖ్ ఖాన్ కి మీ టీంలో ఉండే సిమర్జిత్ అండ్ మీ స్పిన్నర్స్ కి ఒక ట్రబుల్ ఇస్తాడు అనుకుంటున్నా షారుఖ్ ఖాన్. ఓకే. నెక్స్ట్ బౌలింగ్ లో చూసుకున్నామంటే రషీద్ ఖాన్ టు క్లాసన్ కొడదామని వస్తాడు, డగ్అవుట్కి వెళ్తాడు. ఓ సరే సరే, నేనేం మాట్లాడదలుచుకోలేదు. అసలు కొడదాం అనుకుంటే వారు వన్ సైడ్. లాస్ట్ మ్యాచ్ అది కూడా స్లోగా ఆడదాం అనుకున్నా అవుట్ అయ్యాడు. కొడదామని వస్తే అయిపోయింది ఒక కథ. రషీద్ ఖాన్ అయినా ఉంది, ఏ ఖాన్ అయినా ఉంది. కొడదామని వస్తాడు, డగ్అవుట్కి వెళ్ళిపోతాడు. మీరు 300 అన్నారు, 3 నావాలు వేస్తారు మీకు. సరే రుసి, అంతలిగే 3 నామాలు నువ్వు ఇప్పుడే తిట్టుకున్నావు. నువ్వు అవన్ అయినాక చేద్దాం. మీరు అబ్బా ఉన్నావా వేస్తారు, అన్ని మ్యాచ్లున్నా కొడతారు. చెప్పా. ఎక్కడికి బాతున్నారు మీరు? గమ్మున మాతో వచ్చి పాయింట్స్ టేబుల్ లో మా పక్కన కూర్చోండి. ఏమో విన్ అయిపోయి పైకి వెళ్దాం అనుకుంటున్నారు. ఈ రోజు నువ్వు చూసి నువ్వేమంటావు తెలుసా? ఏంద్రా 3 మ్యాచ్లు యాక్షన్ చేసినారా
అంటే ఊరికే ప్రజలు కమల్ నమ్మిస్తున్నారా? హాసన్ కమల్ హాసన్ అంటావు వచ్చి. తెలియదు, మా సరే. ప్లానే వేరే. విన్ ప్రెడిక్షన్స్ కి పోదాం. సరే, విన్ ప్రిడిక్షన్ పదం ఎంత ఇస్తారు అనుకున్నారు ఎస్ఆర్హెచ్కి విన్ ప్రిడిక్షన్? కుమార్ నేను నెహ్రాన్ చూసి ఒక 5 ఇస్తా వాళ్ళకి. 95 SRH, 5 GT. నువ్వు నువ్వు విష్ణు? 100%. ఇంకా మీరు SRH కే GT కే? ఎస్ఆర్హెచ్ కి వాడు GT కి అనుకుంటున్నాడు. వాడు అందుకే జీటీకే అనుకున్నా. సరే పోస్ట్ మ్యాచ్ లో మాట్లాడారు. సరే, మీరు ఇంత దెబ్బలు తిన్నా మీరు ఒక్క రోగం తగ్గరా? ఏం తగ్గేది? బ్యాటింగ్ లైన్ చూసినావు మాదే. చూస్తానే ఉండ ప్రతి మ్యాచ్ 120 కొడతాది అనుకోరా ఆ ఇన్ని బ్యాట్స్మెన్. మ్యాచ్లు చూసినావు కదా, ఈ రోజు ఒక్క రోజు చూడు సరిపోతుంది. ఈ రోజు ఒకే రోజు. ఇంకే రోజు మా మొక్క బ్యాటింగ్ ప్రతి మ్యాచ్ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ ఉంటది రేపు మా- ఒక్కళ్ళు. మా మొక్క బ్యాటింగ్ ప్రతి మ్యాచ్ 120 కొడుతున్నది. మీరేమంటే బ్యాటింగ్ అని 120 ఏందబ్బా? కొడతాం. అవునంగా. ఈ మ్యాచ్ 320 కొడతాము. ప్రతి ఒక్క రోజు డబుల్ ఒక్కొక్కడు క్లిక్ అయ్యాడు. రేపు కానీ అందరూ క్లిక్ అయితే నైస్. ఓకే, వచ్చిన వాడంతా మంచి అయితే ఫైర్ లో కాదు ఉన్నాడు. అవుతారు. మంచి ఫైర్ లో ఉన్నాడు. అందరు ఈ రోజు చేరుకున్నారంటే ప్రతి ఒక్కడు 20 బాల్ ఆడితే చాలు, అయిపోయింది. అందరు దవడలు జాడిచ్చేస్తారు. రేపు ఓకే. రుసి ఆ పోస్ట్ రివ్యూలో ఉండదు ఉండు నీకు. మా టీం అంత చులకన చేసి మాట్లాడుతున్నావు నువ్వు. చులకని నేను అంత చేయలేను. ఏమంటే ఉప్పల గ్రౌండ్ లో ఆడుతున్నది కాబట్టి మీకు కొంచెం మంచి అవకాశాలు ఉన్నాయి బాగా ఆడేదానికి. ఎస్ఆర్ గుజరాత్ చూసుకుంటే కొంచెం స్లో స్టార్ట్ ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళ సైడ్ 220 200 అసాల్ట్ కొట్టలేస్తారని కొట్టే సామర్థ్యం ఉంది. ప్రతి మ్యాచ్ 200 కొట్టలేస్తారంటే డౌటే. మళ్ళీ స్టార్టింగ్ లో 3 వికెట్లు తీసినదంటే కూడా మిడిల్ ఆర్డర్ లాక్కొని వచ్చేది కష్టం. సో అందువల్ల నేను జీటీ గెలుస్తుంది అని నేను వచ్చినానే కానీ నాకు ఎస్ఆర్హెచ్ చాలా టఫ్ ఇస్తుంది అనుకుంటున్నా. సో నేను ఓకే. విన్ పర్సంటేజ్ నేను ఎంత ఇస్తానంటే జీటీకి 55 ఇస్తాను, ఎస్ఆర్హెచ్కి 45 ఇస్తాను. ఓకే, ఏ మాత్రం చూద్దాం. జీటీకి సపోర్ట్ చేసినట్టు ఎవరు ఇయర్. సరే పోస్ట్ మ్యాచ్ లో మాట్లాడుకుందాం. పోస్ట్ మ్యాచ్ లో ఈ విన్ ప్రెడిక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఓకే సరే గైస్, ఓకే సరే గైస్, బై గైస్. థ్యాంక్ యూ, బాయ్ గైస్. Bye.